జనరల్గా చెప్పాలంటే స్కూల్ లైఫ్ అనేది ఒక జర్నీ, ఒక లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్ మెంబర్స్, నా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, నా టీమ్ మెంబర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, రైటర్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను నమ్మి ఒక తమ్మునిగా, ఒక అన్నగా భావించి నా క్రౌడ్ ఫండింగ్లో నా టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అక్కడ అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, నాకు లిరిక్స్ కావాలి, సాంగ్స్ లిరిక్స్. ఆ లిరిక్స్ రాంబాబు కోశాల గారు, ఆయనకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక 500 సినిమాలకి ఈజీగా రాసి ఉంటాడు. తెలుసు మాకు రాంబాబు. మళ్ళీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్న. అసలు ఇప్పుడు హరిహర విరమలతో ట్రెండింగ్ లో ఉన్నాడు. హరిహర విరమల ఆయన రాశాడు, అర్జునెట్ ఆయన రాశాడు, కాంతారా ఆయన రాశాడు. ఇంత పెద్ద టాలెంట్ ఆయన, కానీ కొత్త సినిమాలకి ఒక దేవుళ్ళ నిలిచాడు. నాకు ఇచ్చిన పాటలు ఉన్నాయి, చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, వండర్ఫుల్ వజ్రాలు ఇచ్చాడు. అదేంటి ఆ వజ్రాలకి బాగా పదం చేసిన వ్యక్తి మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే బాజీ గారు. ఆయన నాకు సొంత అన్న అయిపోయాడు. అసలు మ్యూజిక్ డైరెక్టరే కాదు అన్న, నా సొంత బ్రదర్ అని చెప్తా.